అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు. 1600 పైగా మన వీడియోలు ఉంటాయి. మీరు 1600 వీడియోల్లో మీకు కావలసినటువంటి కంపల్సరీగా ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉంటాయి. కామెంట్లో అడిగితే నేను సమాధానం చెప్తాను, ఎన్ని కామెంట్ల కన్నా చెప్తాను, కానీ సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వలేము ప్రతిసారి కూడా. ఎందుకంటే చట్టం మొత్తం మీకు చెప్పడం సాధ్యం కాదు. ఒక వీడియో ద్వారా చెప్పింది ఒక కామెంట్ ద్వారా చెప్పడం అనేటువంటిది అది ఈజీ కాదు. మీరు మన ఆ వీడియోని వెనక్కి వెళ్ళి చూస్తే మీకు ఖచ్చితంగా సమాచారం దొరుకుతుంది. ఈరోజు ముఖ్యాంశం చాలా ఇంపార్టెంట్ బర్నింగ్ టాపిక్కి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా లేకపోతే పాత ఇది వరకులో ఎవరైనా పోస్టులు పెట్టినా అసభ్యకరంగా మాట్లాడినా వాళ్ళపై ఐటీ యాక్ట్ 66A కింద చాలా కేసులు పెడుతూ పోలీసులు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు కొనసాగుతున్నాయి. దీని మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, సుప్రీంకోర్టు తెలియజేసిన అభ్యంతరాలు మీకు తెలియజేస్తాను. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఒకవేళ ఈ కేసులు పెడితే వాళ్ళ మీద భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. పోస్ట్ పెడితే అరెస్ట్ చేయడం ఏంటి అని తిరిగి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకు అంటే ఐటీ యాక్ట్ 2000 చట్టం, ఐటీ చట్టం అంటారు, ఆ చట్టం 2000లో ఒక చట్టాన్ని రూపొందించారు. 66A కింద ఒక సెక్షన్ పెట్టి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ అసభ్యకరంగా కానీ పోస్టులు పెట్టినట్టయితే వాళ్ళపై చర్యలు తీసుకునేటువంటి విధంగా ఈ సెక్షన్ అనేటువంటిది రూపొందించారు. అయితే ఏం జరిగింది, ఈ భావ ప్రకటన స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు కాబట్టి ఐటీ చట్టంలోని 66A సెక్షన్ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు 9 ఏళ్ల కిందటే సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది మన ఛానల్లో కూడా వీడియో పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు వివరణ ఇస్తూ చెప్పింది కాబట్టి మళ్ళీ మీకు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నేత కొనతం దిలీప్ అరెస్టు నేపథ్యంలో ఈ చర్చ అంతా మళ్ళీ సుప్రీంకోర్టులో జరిగింది. ఏమంటుందంటే, నేటి సమాచార యుగంలో సోషల్ మీడియా పెరిగింది. ఫేస్బుక్లని, యూట్యూబ్లని, వాట్సాప్లని, ఇలా రకరకాల సోషల్ మీడియా మాధ్యమాలన్నీ వచ్చి దాంట్లో వాళ్ళకి నచ్చినట్లుగా వీడియోలు పెట్టడం, భావ వ్యక్తీకరణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఏమవుతుందంటే, ఈ వేదికగా సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేస్తున్నటువంటి దానికి ఈ సెక్షన్ ఏదైతే ఉందో 2000లో చేసినటువంటి ఐటీ చట్టం అనేటువంటిది అవరోధంగా మారిందని ఆ రోజే దాన్ని చాప చుట్టూ పక్కన బారేసింది సుప్రీంకోర్టు. దాన్ని అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. 2015 మార్చి 24న జస్టిస్ చలమేశ్వరం, జస్టిస్ జిఆర్ నారిమన్తో కూడిన ధర్మాసనం 123 పేజీల తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి సెక్షన్ ఉండొచ్చా, ఉండకూడదా, ఇలాగ మాట్లాడిన వాళ్ళపై అరెస్టు కొనసాగించకూడదని పూర్తి వివరణ ఇస్తున్నాం. దాంతో పాటుగా ఇప్పుడు అప్పుడు ఆ తీర్పులో కొన్ని పాయింట్లు మళ్ళీ ఇప్పుడు కొన్ని వివరణ ఇస్తూ మీకు మళ్ళీ నేను చెప్తాను. అందులో ఇచ్చినవే ధర్మాసనం అడిగినటువంటి ప్రశ్నలు అనమాట. ఉప్పు సందర్భంగా ధర్మాసనం కొన్ని ప్రశ్నలు అనేటువంటి లేవనెత్తింది. ఏంటి ఆ ప్రశ్నలు అనేది మీకు చెప్తాను. వాక్ స్వాతంత్రం అనేది దేశంలోని పౌరులకి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. వాక్ స్వాతంత్రం అనేటువంటిది మనకి రాజ్యాంగం ఇచ్చింది, ఇది ఎవరో ఇచ్చినటువంటిది కాదు. 2, నేటి తరంలో సమాచార మాధ్యమాల ద్వారా కోట్ల పౌరులు తన అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందుకు సోషల్ మీడియా లేదా వెబ్సైట్లు, ఈమెయిల్లు వాడుతున్నారు. ఇవి 2 పాయింట్లు సుప్రీంకోర్టు జరిగినవే. అలాగే రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్రం అనేటువంటి ప్రాథమిక హక్కును ఈ సెక్షన్ ప్రత్యక్షంగా భంగం కలిగిస్తుంది. ఈ సెక్షన్ అంటే ఐటీ యాక్ట్ 66A అనేటువంటిది భంగం కలిగిస్తుంది. తర్వాత 4వ పాయింట్, తీవ్ర ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేయొచ్చని ఐటీ సెక్షన్ 16 చెప్తుంది. ఐటీ సెక్షన్ 66A ఏం చెప్తుందంటే, ఈ తీవ్ర ప్రమాదకర వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేయొచ్చని. తరువాత మా ప్రశ్న ఏమిటంటే, సుప్రీంకోర్టు వారి ప్రశ్న ఏంటంటే,
ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రమాదకరమైనవా, లేక అభ్యంతరకరమైనవా, లేదా దురుద్దేశపూర్వకమైనవా ఎవరు నిర్ణయించాలి? అంటే ఇవి ఏవైతే అడిగిందో ఈ ప్రమాదకరమైనవా, అభ్యంతరకరమైనవా, దురుద్దేశపూర్వకమైన ఇవి ఎవరు నిర్ణయించాలా? ఎవరికి వాళ్ళు నిర్ణయించేస్తారా లేదా న్యాయస్థానం నిర్ణయించాలా అని దాని అర్థం అనమాట. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వ్యక్తి తప్పు చేశాడని పోలీసులే ముందుగా ఎలా నిర్ణయిస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే పూర్తిగా వీడియో చూసినోడికి అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై తప్పు చేశారని పోలీసులే ముందుగా ఎలా నిర్ణయిస్తారు అంటే వాళ్లకు వాళ్లే తీర్పులు ఇచ్చేసి కేసులు పెట్టేస్తారా అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం. ఈ వ్యాఖ్యల్ని ఈ సెక్షన్లో చెప్పినటువంటి వాళ్ళని ఎవరు నిర్ధారించాలా? కోర్టు నిర్ధారించాలా, లేకపోతే న్యాయ నిపుణులు నిర్ధారించాలా, లేకపోతే పోలీసులే నిర్ణయించేసి వాళ్ళే కేసులు పెట్టేస్తారా? నెక్స్ట్ ప్రశ్న, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను బట్టి అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. మనసుకు నచ్చిన అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఇది కాలరాయడమే. మనసుకి నచ్చే విధంగా మాట్లాడడం, అలాగే మనసుకు నచ్చే విధంగా మాట్లాడితే అరెస్టు చేస్తే ఆ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించినట్లే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకో ప్రశ్న, సెక్షన్ 66A రెచ్చగొట్టే, ఇబ్బంది పెట్టే, తీవ్ర ప్రమాదకరమైన అంటూ పదాలు ఉన్నాయి. ఆ సెక్షన్లో రాశారు ఏ పదాలు, ఏ కామెంట్ను ఏ కేటగిరీలోకి నిర్ణయిస్తారు. ఈ పదాలు ఏంటి? రెచ్చగొట్టే, ఇబ్బంది పెట్టే, తీవ్ర ప్రమాదకరమైన అంటూ ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ కామెంట్ను ఏ కేటగిరీలోకి మీరు నిర్ణయిస్తారు అనేటువంటిది ఓ ప్రశ్న అడిగింది. దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఒక వ్యక్తి చేసే కామెంటు ఎలాంటి నేరం కిందకు వస్తుందో అటు పోలీసులు ఇటు పోస్టు చేసిన వారు గుర్తించడం కష్టం. అలాంటప్పుడు ఆ వ్యక్తిపై కేసులు ఎలా పెడతారు? ఒక కామెంట్ చేస్తే ఒక వ్యక్తి ఆ కామెంట్ చేసినటువంటి పోస్టు ఏ నేరం కిందకు వస్తుంది అన్నది పోలీసులు గుర్తించలేరు, ఆ వ్యాఖ్య చేసిన వాడు గుర్తించలేదు. కాబట్టి ఆ వ్యక్తిపై కేసులు ఎలా పెడతారు అని చెప్తే సుప్రీంకోర్టు అడిగింది. నెక్స్ట్ పాయింట్, సురక్షితులైన న్యాయ కోవిధులు కూడా ఒకే అంశంపై భిన్నమైన తీర్పులు ఇవ్వడాన్ని చూస్తుంటాము. అలాంటిది ఏది నేరమో, ఏది తీవ్ర నేరమో, ఏది కాదో ఇతరులు అంటే పోలీసులు ఎలా నిర్ణయించగలరు? ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ఇది మళ్ళొక్కసారి ఆలకించండి. సురక్షితమైన న్యాయ కోవిధులు అంటే న్యాయమూర్తులు, మనం బెంచ్ ఏర్పాటు చేస్తారు, 3 న్యాయమూర్తులు, 5, 11 మంది, 7 మంది, 11 మంది ఇలా న్యాయమూర్తులు. వీళ్ళలోనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి సందర్భాల్లో అలాంటిది ఏది నేరమో, ఏది తీవ్రమైన నేరమో, ఏది కాదో పోలీసులు ఎలా నిర్ణయిస్తారు అనేటువంటిది చెప్పింది. ఒక వ్యాఖ్య ప్రమాదకరమా, అత్యంత ప్రమాదకరమా అనే దానిపై న్యాయ కోవిధులు మాత్రమే నిర్ధారణ చేయగలరు. ఒక వ్యాఖ్య చేసేది ఇప్పుడు నేను చెప్తున్నది ఒకవేళ మంచిదా, అలాగే నేరమా, ప్రమాదకరమా, లేదా అత్యంత ప్రమాదకరమా అన్నది ఎవరు చెప్పగలరు? న్యాయ నిపుణులే చెప్పగలరు, కానీ ఇతరులు చెప్పలేరు. ఇప్పటిలో అంటే ఎవరంటే పోలీసు వాళ్ళు. వీళ్ళు చెప్పలేరు అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకో విషయం, సుప్రీంకోర్టు చెప్పినవి ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను శాంతి భద్రతతో ముడిపెట్టడం తగు కాదు, అంటే సరైన పద్ధతి కాదు. ఇంటర్నెట్లో ఏవో వస్తాయి, సోషల్ మీడియాలో వస్తాయి, దీని మీదే శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని చెప్పడం అనేటువంటి సరి అయిన పద్ధతి కాదు. దానికే సోషల్ మీడియా వల్లే ఈ శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అని చెప్పడం అనేటువంటి ముడిపెట్టడం, దీని కరెక్ట్ పేద ముడిపెట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సోషల్ మీడియాలో చేసిన కామెంట్లతో పరువు నష్టానికి పాల్పడ్డారని, నేరం చేసేలా ప్రేరేపించారన్నందుకు కానీ అవసరమైన అంశాలేవి సెక్షన్ 66A లేవు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరినైనా నిందిస్తూ ఒక వీడియో పెడితే
పరువు నష్టం దావా వేయొచ్చు, డిఫామేషన్ కేసు కిందకి వస్తుంది అని సెక్షన్ 66లో ఏలో లేదు, ఐటీ యాక్ట్లో. అది స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చేసిన కామెంట్లో పరువు నష్టానికి పాల్పడ్డారని, నేరం చేసేలా ప్రేరేపించారన్నందుకు కానీ అవసరమైన అంశాలేవి సెక్షన్ 66లో లేవు. అంటే పరువు నష్టం కేసులో వేయడానికి అవి పనికిరావు. తరువాత లిఖితపూర్వక వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో కామెంట్లు ఒక దృక్కోణంతో వ్యక్తం చేసే అభిప్రాయాలే. ఈ వ్యాఖ్యలను బట్టి నేరం చేశారంటూ కేసులు నమోదు చేయడం సహేతుకం కాదు అని చెప్పింది. ఇది లిఖితపూర్వకంగా వ్యాఖ్యలు కానీ సోషల్ మీడియాలో కామెంట్లు ఒక దృక్కోణంలో చూడడానికి లేదని చెప్పింది. ఇంకొక మంచి పాయింట్ చెప్పింది. సెక్షన్ 66ఏని దుర్వినియోగం చేయు అని చెప్పినటువంటి అప్పటి ప్రభుత్వాలు మారుతాయి, చట్టాలు మాత్రం శాశ్వతం. రాబోయే ప్రభుత్వం ఈ సెక్షన్ను దుర్వినియోగం చేయబోదని వారి తరపున మీరెలా పూచీ పడతారో అంటూ కేంద్రానికి చెప్పింది. అంటే పాత ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు సెక్షన్ పెట్టారు, మేము దీన్ని దుర్వినియోగం చేయమని చెప్పేసి అన్నారు. కొత్త ప్రభుత్వం దుర్వినియోగం చెయ్యదు అని చెప్పేసి ఎలా చెప్తాము, దానికి మీరెలా పూచీకత్తిస్తారు అని చెప్పి ధర్మాసనం ప్రశ్నించిందనమాట. ఈ క్రమంలో సెక్షన్ 66ఏను కొట్టివేస్తూ ప్రకటించింది. సెక్షన్ 66 అనేటువంటిది ఐటీ యాక్ట్లో సెక్షన్ 66ఏ అనేటువంటిది లేదు, సుప్రీంకోర్టు పూర్తిగా తొలగించింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు కొన్ని కేసులను గుర్తు చేసింది. ఏవి కేసులు అన్నది కూడా మీకు వివరిస్తాను. శివసేన అగ్రనేత అయినటువంటి బాల్ ఠాకరే మృతి చెందినటువంటి సందర్భాల్లో ఎప్పుడు నవంబర్ 19, 2012లో ముంబైలో వాళ్ళ బంద్ కొనసాగుతుంది. ఆ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు, షహీన్ బార్దా అనేటువంటి యువతి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. రేణుకా శ్రీనివాస్ అనే అతను దాన్ని ఫార్వర్డ్ చేయడమో లేకపోతే లైక్ చేయడమో ఏదో చేశాడు. వీళ్ళిద్దరిపైన పోలీసులు కేసు పెట్టారు. ఆ సందర్భంగా ఈ పోలీసులకి పెట్టినటువంటి అరెస్టులకి ఏం చేశారంటే, శ్రియా సింఘాల్ అనేటువంటి లా విద్యార్థి సుప్రీంకోర్టులో పిల్లేసింది. ఒక వ్యక్తి చనిపోతే బంద్ చేస్తుంటే బంద్ సరైనది కాదని మీడియాలో పెట్టారు. అది నిజమవుతుందా అన్నది పక్కన పెడదాం. దాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆ సందర్భంగా ఈ డిస్కషన్స్ అన్నీ వచ్చాయి. ఆ రోజుల్లో సెక్షన్ 66A కింద పెట్టారు. అది సరైన పద్ధతి కాదని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళకి బెయిల్ కూడా మంజూరు చేసింది. ఎస్పీ నేత అంజామ్ ఖాన్పై ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందంటూ ఒక విద్యార్థినిపై యూపీ పోలీసులు కేసు పెట్టారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐటీ చట్టం సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. 2021లోనే సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి తీవ్రంగా మందలించడం, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకి కూడా ఈ సెక్షన్ 6A తొలగించడం జరిగింది. దీని మీద కేసులు పెట్టొద్దని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. అసలు ఈ సెక్షన్ 66A అంటే ఏంటి, దీని గురించి మీకు తెలియాలి కదా అసలు విషయం. దీని గురించి కూడా చెప్తాను. సెక్షన్ 66A అంటే దురుద్దేశంతో ఇతరులను హాని కలిగించేలా, అభ్యంతరకరంగా, అసౌకర్యంగా కలిగించేలా నెట్టింట వ్యాఖ్యలు చేయటం లేదా సమాచారాన్ని చేరవేయడాన్ని నేరంగా పరిగణిస్తారని ఐటీ చట్టంలోని 66A చెబుతుంది. దీనికి గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష విధించవచ్చని పేర్కొంది. అయితే ఈ సెక్షన్ను సుప్రీంకోర్టు తప్పుబడుతూ రద్దు చేసింది. ఈ సెక్షన్ భావ ప్రకటనను హరించడమేనని చెప్పి తోసిపుచ్చింది. ఆ రోజు ఈ సెక్షన్ను తొలగించడం జరిగింది. తప్పు ఒప్పు పోలీసులు ఎలా నిర్ణయిస్తారో అనేటువంటిది సుప్రీంకోర్టు ప్రశ్న. ఒకరికి తప్పుగా కనిపించినటువంటి విషయం వేరొకరికి ఒప్పుగా కనిపించవచ్చు. ఇలాంటి సమయాల్లో సోషల్ మీడియాలో కామెంట్ చేశాడని ఒక వ్యక్తిని కేసు ఎలా నమోదు చేస్తారో, ఒక విషయం తప్పా ఒప్పా అనేది పోలీసులు ఎలా నిర్ణయం తీసుకోగలరో, మనసుకి నచ్చింది కూడా చెప్పే హక్కు పౌరులకు ఉండదా? ఈ ఐటీ చట్టంలోని 66A భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లే, అందుకే దీన్ని పూర్తిగా తొలగిస్తున్నాము అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే
ఇప్పుడు అరెస్ట్ చెయ్యాలి సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్య కార్యక్రమాలంటే ఏ సెక్షన్ పెడతాం, ఎలాగ అరెస్ట్ చేస్తాం? ఐటీ సెక్షన్లో 66A తీసేరు కాబట్టి మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొచ్చా? సుప్రీంకోర్టు చెప్పిన నార్మ్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కానీ పాటించకపోతే అటు పోలీసులపై, ఇటు కంప్లైంట్ ఇచ్చిన వారిపై, అలాగే రిమాండ్ ఇచ్చినటువంటి మేజిస్ట్రేట్ పై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది. 41 నోటీసులు 41A నోటీసు ఇవ్వాల్సిన దగ్గర అరెస్ట్ చూపించి మేజిస్ట్రేట్కి ఇస్తే, మేజిస్ట్రేట్ రిమాండ్ ఇస్తే ఇద్దరిని సస్పెండ్ చేసింది హైకోర్టు. అక్కడ అటు ఎస్ఐ గారు సస్పెండ్ అయిపోయాడు, ఇది మేజిస్ట్రేట్ కూడా మేము సస్పెండ్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, సుప్రీంకోర్టు నార్మ్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఆ సెక్షన్నే సుప్రీంకోర్టు తొలగించింది. ఇప్పుడు మీకు అన్ని పాయింట్లు క్లియర్గా 1 by 1 అనేటువంటిది మీకు చెప్పాను. దీని మీద పూర్తిగా వివరాలు మీరు సేకరించుకోవచ్చు. ఇంకాను నేను కొంత లింక్ పెడతాను, మీరు కూడా కొన్ని విషయాలు అనేవి లింక్ ద్వారా తెలుసుకుంటే చాలా మంచి సమాచారాన్ని మీరు అందుకోగలుగుతారు. ఈ విషయాలు నాకు వీలున్నంత వరకు నేను సమాచారాన్ని మీరు అందిస్తాను. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి మీకు కావలసిన విధంగా మీరు అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవచ్చు. జై హింద్, భారత మాతాకి జై.